గోవింద 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 గోవింద. ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు. ఆత్మ అది చైతన్య శక్తి, స్త్రీగానూ రావచ్చు, పురుషుడుగానూ రావచ్చు. ఇప్పుడు మా పిన్ని గారు పక్కన ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్లో ఒకరు అంటే మా తండ్రి గారు వీలాదరు వెంకట ఐతమరాజు, మా నాన్నగారు అంటే మా పిన్ని గారికి బావగారు, ఆమెకు మునిమనువుడు అయ్యాడు. ఇప్పుడు ఆత్మ విచిత్రం చూడండి. మా చిన్నాన్నగారు ఆయన పేరు పోతరాజు, లక్ష్మణ్ వెంకట పోతరాజు. ఆయన కూడా మా పిన్ని గారికి మునిమానవాడే. అయితే నేను యజ్ఞం చేస్తూ ఉండగా మా చిన్నాన్నగారు వచ్చి, మేము అన్నదమ్ములు ఇద్దరం ఎప్పుడూ ఒక్క మాట అనుకోలేదు, మళ్ళీ మేము అన్నదమ్ములుగానే జన్మించాలి, మాకు వరం ఇవ్వమని అడిగారు. అది కుదరదు, మీరిద్దరూ పుట్టడానికి మిమ్మల్ని కనడానికి ఎవరైనా సిద్ధంగా ఉండాలి కదా, అది లేదు కాబట్టి అది కుదరదు, మరేదైనా కోరుకోండి అన్నారు. అయితే నేను మా మనవడుగా అంటే మా కొడుకుగా మా అన్న వాళ్ళ కొడుకుగా పుట్టాలి అని మా చిన్నాన్నగారు అడిగారు. అయితే తదాసుకొని యజ్ఞం చేసి వారికి యజ్ఞ ఫలితం ఇవ్వడం జరిగింది. కొంతకాలం తర్వాత మా నాన్నగారికి సుస్థి చేసింది, ఆయన హాస్పిటల్లో చేర్చారు. అదంతా అందరికీ తెలిసి ఊరంతా తెలిసిన విషయమే. తర్వాత అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. నేను భూగర్భంలో శ్రేష్ఠాంతం మీద పడుకొని ఉండగా గర్భగుడిలో పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు ఎదురుగుండా ఉన్న గోడలో కాళీమాత కనిపిస్తూ, ఆ కాళీమాత శ్రీకృష్ణుడిగా మారిపోతూ ఆ శ్రీకృష్ణుడే వెంకటేశ్వరుడుగా కనిపించాడు. నాకు వెంకటేశ్వరుడు అంటే చాలా చిన్న పిల్లవాడు అనే భావం ఉండేది. ఎందుకంటే నా ఆరాధ్య దైవం, మా ఇంటి దైవమేమో ఇలవేపు వెంకటేశ్వరుడు, కులదైవం శ్రీకృష్ణుడు, కానీ నా ఆరాధ్య దైవం కృష్ణదైవం కాళీమాత. ఎందుకంటే నాకు 16వ సంవత్సరంలోనే ఇప్పుడు ఆలయం ప్రతిష్ఠించి ఉన్న దగ్గర అంటే నాకు 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరం వస్తున్నప్పుడు మమ ద్వాదశ వత్సర పరిపూర్ణ శుభ దినానుగ్రహమూర్తే శ్రీ కాలయుక్తి నామ సంవత్సర శ్రావణ బహుళాష్టమి భృగువాసరే రోహిణి నక్షత్ర మిథున లగ్న నిశీతి కాల ప్రత్యక్షానందదాయని మమ వర్తమాన జన్మ భావి జీవన కాల వర్మ ప్రబోధిని. అంటే శ్రీకృష్ణ అష్టమి రోజున నేను జన్మించాను. 1966 1978లో నాకు 12 సంవత్సరాలు పూర్తయిన రోజున అమ్మవారు వచ్చి అక్కడి నుంచి నన్ను ఇట్లా ఎత్తుకొని ఇప్పుడు నా సమాధి ఎక్కడైతే నిర్మించబడి ఉందో ఆ ప్రదేశంలో అప్పట్లో తాడి చెట్లు ఉన్నాయి. ఆ తాడి చెట్టు పైన కూర్చొని ఆ మవ్వ పైన అమ్మవారు ఒళ్ళ కూర్చోబెట్టుకొని నాకు మంత్రోపదేశం చేశారు. ఈ రహస్యాన్ని నాకు 60 సంవత్సరాలు వచ్చేంత వరకు మంత్రోపదేశం చేసిన 48 సంవత్సరాల వరకు చెప్పకూడదని అమ్మవారి ఆజ్ఞ. అయితే అది ఇప్పుడు పూర్తయింది. మొన్న కృష్ణాష్టమికి అమ్మవారు పర్మిషన్ ఇచ్చారు కనుక ఆ విషయాలన్నింటినీ తెలియజేస్తూ నేను కొన్ని కథలు కూడా రాశాను. ఆ విషయాలన్నీ కూడా అది తర్వాత మరొక సంవత్సరం ఆ విషయాలను తెలుసుకుందాం. అయితే మా నాన్నగారు మా అన్నయ్య గారి 4వ అన్నయ్య గారి కుమారుడికి గుమ్మ వెంకటేశ్వర శ్రీలక్ష్మి దంపతులకు జన్మించాడు. మా చిన్నాన్నగారు వారి పెద్ద కుమారుడైన గుమ్మ పెద్ద సుబ్బారావు కుమారి గారి దంపతులకు ఒక కుమారుడు అంటే 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గుమ్మ వెంకటేశ్వరరావు వారి దంపతులకు ఆయన జన్మించాడు. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లోగా అన్నదమ్ముల పిల్లలకు జన్మించారు. వారే ఇప్పుడు ఒక పక్కన ఉన్నటువంటి ఆమెకు కుడివైపున ఉన్నటువంటి వారు ఆమెకు బావగారు అంటే మా తండ్రి గారు. ఆమెకు ఎడమ వైపున ఉన్నటువంటి వారు ఆమెకు భర్త. అప్పట్లో ఇప్పట్లో ఉంది మనవాడు. అది ఆత్మ ఎప్పుడు ఎలా
మార్పు చెందుతుందో ఎవరు గమనించలేరు. అయితే మా చిన్నాన్నగారు ఎందుకు అడిగారంటే, మా అమ్మ నాన్నలకు నేను మాతృ పూజ అంటూ అర్ధరాత్రి మా అమ్మగారు ముత్తైదుగా వెళ్ళాలని నన్ను వచ్చి వరవడిగారు. అప్పుడు నేను దిగంబరిగా బట్టలు లేకుండా వారికి పూజ చేసి అగ్నిహోత్రం మా శిష్యులు మూల్పూరు వీరారెడ్డి, ఆలస్యం స్వామిరెడ్డి ఆ రోజుల్లో ఉండేవారు. వారిద్దరు ఇప్పుడు విష్ణు సాహిత్యాన్ని పొందారనుకోండి. వారిద్దరూ ప్రత్యక్ష సాక్షులు. నేను అలాగే అగ్నిలోకి దిగిపోయాను. మా అమ్మ నాన్న కళ్ళతో అలా చూస్తూ ఉండిపోయారు. అది ఎలా సాధ్యం? నీ విధి ప్రకారం నీకు అలా మరణం ఉంది కదా అంటే, నాకు తెలియదు, నువ్వు ఆ రోజు అగ్నిలోకి దిగావు కదా, ఇప్పుడు మాకు ఇది ఇవ్వాల్సిందే అన్నారు. అయితే నీ ఆయువుని నాన్నగారికి ఇచ్చి నిన్ను పంపిస్తా, ముత్తైదుగా వెళ్తావు, నాన్నగారు ఇంకా కొంతకాలం ఉంటారు అంటే సరే అని ఇద్దరు ఒప్పుకున్నారు. ఆ తర్వాత మా అమ్మగారు ఆయువుని మా నాన్నగారికి ఇచ్చాను, అగ్ని చేసి ఆమె వెళ్ళిపోయారు ముత్తైదుగా. ఈయన తర్వాత 9 సంవత్సరాలు జీవించి ఉన్నారు. ఇదంతా చాలా పెద్ద కథగా ఉంది. ఇప్పుడు మా పిన్ని గారికి పూల కిరీటాన్ని ధరించి, నేను ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా కొడుకుగా చూడలేదు, దేవుడుగానే చూస్తారు. ఆమె హైదరాబాద్ నుంచి వస్తే నన్ను చూడకుండా వెళ్ళదు, నాకు పాద నమస్కారం చేయందే వెళ్ళదు. ఆమెకి ఆరోగ్యం బాగోలేదని నేను పలకరించడానికి వెళ్తే ఏదో ఒక సహాయంతో లేచి మెల్లగా పాదాలు పడుతుంటుంది. అది ఆవిడలో ఉన్న భక్తి. ఇంకొక భక్తురాలు రావడానికి ఆ పెద్ద ఆవిడైపోయింది పాపం. ఆయన భర్త గారి మధ్యపోయారు, సంవత్సరం కాలేదని ఆగిపోయింది. గాల వెంకటప్పారెడ్డి గారని రెడ్డిపాలెంలో ఆయన భార్య 18 సంవత్సరాలు స్వయంగా, ఆవిడ ఇప్పుడు 78 సంవత్సరాలు, 80 దాటుంటాయి. 18 సంవత్సరాలు స్వయంగా మధ్యన చిలికి వెన్న తీసుకొని వచ్చేది. ఆమెకి 6 ఆడపిల్లలు. దుర్గాదేవి నేను చూడాలి అని అడిగింది. అమ్మాను వెళ్ళి దుర్గాదేవి రూపంలో ఆమె చూస్తానంటుందంటే అమ్మవారు వెళ్ళింది. పాపం తలుపు కొట్టిందంట. ఎవరమ్మా ఇప్పుడు వచ్చావా అని అడిగిందంట. ఈవిడ తిరిగింది, కనిపించకుండా పోయింది. ఆమె మళ్ళీ పరుగు తీసుకుంటూ వచ్చింది. ఆమె అన్ని సక్రమంగా ఉంటే మరలా వచ్చే సంవత్సరం ఆమెకి సన్మానం చేయాలి. అలాగే ఇక్కడ అక్కడే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆమె కూడా నేను సన్మానం చేయాలి. తెనాలి హెచ్పి గ్యాస్ కంపెనీ ఓనర్ రాపర్ల రాజేశ్వరి అని యార్లగడ్డ ఆడపడుచారు. ఆమె 2000 సంవత్సరం నుంచి వస్తుంది. వీళ్ళంతా పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు. ఒక బ్యాచ్, కిట్టి పార్టీ బ్యాచ్, వాళ్ళందరూ వచ్చేవారు. అయితే ఈ వచ్చి రావడంతో ఏం చేస్తుంటే, దేవాలయాలను శుభ్రపరచు దివ్యమైన అవకాశము వచ్చినప్పుడు చేయవారు శ్రేష్టమైన భాగ్యవంతులని ఒక పాటలో రాశారు. ఆమె రావడంతో ఇంటి నిండా పని మనుషులు ఉంటారు. వాళ్ళ కోళ్ళని గెస్ట్ హౌస్ ఉన్నాయి. అయినప్పటికీ ఆమె రాగానే చీపు తీసుకుని వస్తే అది ఆమె భక్తి. ఇప్పటికీ రాత్రి కూడా అలాగే చేస్తుంది. అందుకోసం ఆమె కూడా నేను అమ్మవారికి చేసి పెట్టాలి. అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నారు. అట్లాగే మా పావంటి కృష్ణయ్య అని ఆయన 96 నుంచి ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అయితే ప్రధానమైన వాళ్ళు కొందరు, అంటే ఎక్కడ మనసులో కూడా కొంచెం నెగిటివ్ భావం లేకుండా ఉన్నటువంటి వారు. ఇప్పుడు మా పిన్ని గారికి కిరీట ధారణ చేద్దాం. మహా గొప్ప దివ్యమైన మానవ జన్మను తెలుసుకోండి. తల్లిదండ్రుల పోషణ సేవలు తప్పనిసరిగా చేయండి. మహా గొప్ప దివ్యమైన మానవ జన్మను తెలుసుకోండి. తల్లిదండ్రుల పోషణ సేవలు తప్పనిసరిగా చేయండి. వేజండ్ల పురవాసుని వెంకటకాళీ కృష్ణవాక్కు వినరోరి మానవులారా, కనరండి జనులారా. మహా గొప్ప దివ్యమైన మానవ జన్మను తెలుసుకోండి. తల్లిదండ్రుల పోషణ సేవలు తప్పనిసరిగా చేయండి.
ఇలలోన జన్మలన్నీ వీధి నాటకమాయనులే కనలేని మానవులంతా కలిమాయలోన పడిరి అమ్మా నాన్నలకు మించి ఆస్తి లేదు మీకెప్పుడు మర్మమెరిగి మెలగండి మంచి మనసు తోడయిలను వేజండ్ల పురవాసుని వెంకటకాళీ కృష్ణ వాక్కు వినరోరి మానవులారా కనరండి జనులారా మహా గొప్ప దివ్యమైన మానవ జన్మను తెలుసుకోండి తల్లిదండ్రుల పోషణ సేవలు తప్పనిసరిగా చేయండి మీరు ఏమి చేస్తారో అది మరల మీకు వచ్చు అసలైన మర్మమెరిగి అవని జన్మ సాగించండి రాగద్వేష భావాలను కామక్రోధలోభాలను వదిలిపెట్టి మసలుకుంటే వర్ధిల్లును మీ జన్మము వేజండ్ల పురవాసుని వెంకటకాళీ కృష్ణ వాక్కు వినరోరి మానవులారా కనరండి అమ్మలగన్న ఆదిశక్తిని అపరకాళీ రూపము నేను వేజండ్లలో జన్మించిన వేదమాత దివ్యశక్తిని కలిపురుషుని దండించే కాళీ కృష్ణుడనేనేరా అమ్మలగన్న ఆదిశక్తిని అపరకాళీ రూపము నేను వేజండ్లలో జన్మించిన వేదమాత దివ్యశక్తిని కలిపురుషుని దండించే కాళీ కృష్ణుడనేనేరా సత్యమును నేనేరా సర్వమును నేనేరా భక్తి ముక్తి నేనేరా బ్రహ్మను నేనేరా విమల యోగి నేనేరా విష్ణుమూర్తి నేనేరా మాన్యుడను నేనేరా మహేశ్వరుడు నేనేరా ఆత్మను నేనేరా అమరుడను నేనేరా వేదములు నేనేరా నాదములు నేనేరా ధ్యానములు నేనేరా యోగములు నేనేరా యజ్ఞములు నేనేరా యాదవుడను నేనేరా అమ్మలగన్న ఆదిశక్తిని అపరకాళీ రూపము నేను వేజండ్లలో జన్మించిన వేదమాత దివ్యశక్తిని కలిపురుషుని దండించే కాళీ కృష్ణుడనేనేరా సత్యలోకమునాదేరా సచ్చిదాత్మనేనేరా వైకుంఠమునాదేరా వరదాతను నేనేరా కైలాసమునాదేరా కరుణ విపుడ నేనేరా వేజండ్ల నాదేరా వేదమూర్తి నేనేరా శ్రీనివాసుడనేనేరా శ్రీకృష్ణుడనేనేరా సనాతనుడనేనేరా సత్యదేవుడు నేనేరా
సర్వశక్తి నేనేరా సద్గురువును నేనేరా శ్రీనారసింహుడను శ్రీకాళీ కృష్ణుడను కాళీకృష్ణుడు నీవేనయ్యా. అమ్మలగన్న ఆదిశక్తిని అపరకాళీ రూపము నేను వేజండ్లలో జన్మించిన వేదమాత దివ్యశక్తిని కలిపురుషుని దండించే కాళీ కృష్ణుడనేనేరా కలిపురుషుని దండించే కాళీకృష్ణుడు నీవయ్యా. వేజండ్లపురములోన వేద విభుడనేనేరా పార్వతమ్మ ఐతమరాజుల పంచమ పుత్రుడనేనేరా వైజండ్లపురములోన వేద విభుడు నీవయ్యా. పార్వతమ్మ తమరాజుల పంచమ పుత్రుడు నీవయ్యా. అమ్మలగన్న ఆదిశక్తిని అపరకాళీ రూపము నేను వేజండ్లలో జన్మించిన వేదమాత దివ్యశక్తిని కలిపురుషుని దండించే కాళీ కృష్ణుడనేనేరా కలిపురుషుని దండించే కాళీకృష్ణుడు నీవయ్యా. గోకులమందు నివసించు గోవిందుడనేనేరా గోవిందుడ నీవేనయ్యా. కల్పవృక్షము కామధేనువు కాళీ కృష్ణనేనేరా కాళీకృష్ణ నీవేనయ్యా. గోకులమందు నివసించు గోవిందుడనేనేరా గోవిందుడు నీవేనయ్యా. కల్పవృక్షము కామధేనువు కాళీ కృష్ణనేనేరా కాళీకృష్ణ ఆ నీవేనయ్యా. గోకులమందు నివసించు గోవిందుడనేనేరా గోవిందుడ నీవేనయ్యా. కల్పవృక్షము కామధేనువు కాళీ కృష్ణనేనేరా కాళీకృష్ణ నీవేనయ్యా. సకలాగమ సన్నివాస సర్వశక్తి రూపుడను మహావిష్ణు మహావేత్త మంత్రమూర్తి నేనేరా మంత్రమూర్తి నీవేనయ్యా. అంతటా సంచరించు అమరమూర్తి శ్రీ గురుడను మంగళములు ప్రసాదించు మహామాయ నేనేరా మహామాయ నీవేనయ్యా. నవరంధ్ర దేహమునేలు నాణ్యమైన పురుషుడను నాణ్యమైన పురుషుడవు. విశ్వసారథి శ్రీకృష్ణుని వీరవంశ యాదవుడను వీరవంశయాదవుడవు. ఆ గోకులమందు నివసించు గోవిందుడనేనేరా గోవిందుడ నీవేనయ్యా. కల్పవృక్షము కామధేనువు కాళీ కృష్ణనేనేరా కాళీకృష్ణ నీవేనయ్యా. ఆర్తులను బ్రోచునట్టి అపరాజిత మూర్తి నేను శ్రీ విద్యకు మూలమైన శ్రీ విష్ణువు నేనేరా శ్రీ విష్ణువు నీవేనయ్యా. పాప సంఘ నిర్మూలన పరాక్రమవంతుడను పరిపూర్ణ రూపుడను పరలోక సంచారిని పరలోక సంచారివి. దివ్యమైన నా వాక్కులు దీర్ఘరోగ ఔషధములు దీర్ఘరోగ ఔషధములు. అమరలోకవాసినైన అనంతుడను నేనేరా అనంతుడవు ఆ నీవేనయ్యా. గోకులమందు నివసించు గోవిందుడనేనేరా గోవిందుడ నీవేనయ్యా. కల్పవృక్షము కామధేనువు కాళీ కృష్ణనేనేరా కాళీకృష్ణ నీవేనయ్యా. నిత్య మంత్ర స్తోత్రములు నిజముగా చేయుచు వేజండ్ల పురమునందు వెలుగుచున్న శ్రీ గురుడను వెలుగుచున్న శ్రీ గురుడవు.
తోడవు నా వంశ ఘనత చూడ నాణ్యమైన దివ్య చరిత విశ్వమందు యదు వంశము విమల మగుచు వెలుగునురా విమల మగుచు వెలుగునురా యజ్ఞ ఫలము దానము చేసిన యదు వంశ ఘనుడ నేను యదు వంశగనుడ నీవు వేజండ్లపురమునున్న వెంకటకాళీ కృష్ణుడను వెంకటకాళీ కృష్ణుడ నీవు గోకులమందు నివసించు గోవిందుడనే నేరా గోవిందుడ నీవేనయ్యా కల్పవృక్షము కామధేనువు కాళీ కృష్ణనే నేరా కాళీ కృష్ణ నీవేనయ్యా ఆ ఆ ఆదిశక్తిని కాళీ కృష్ణను నేనేరా మానవుడనా అసలు రూపము అందదురా అల్పులకు మీ అసలు రూపము అందదురే అల్పులకు ఆదిశక్తిని కాళీ కృష్ణను నేనేరా మానవుడనా అసలు రూపము అందదురా అల్పులకు మీ అసలు రూపము అందదురే అల్పులకు పసస్సు గరి సని పసస్సు గరి సని ధని స ధని స ధని రే సని పని నిరే సని ద పని నిరే సని ద పదని పదని పద గరి స పసస్సు గరి సని పసస్సు గరి సని ధని స ధని స ధని రే సని పని నిరే సని ద పని నిరే సని ద పదని పదని పద గరి స దివ్యముగానే ధీరత్వముతో భవ్యముగాన భక్తులకెప్పుడు కాళీమాతగ కలియుగ మందున వేజండ్లపురమున వెలుగుచుంటిని చెట్లపురమున వెలుగుచుంటివి అవనిని ఏలే అఖండ శక్తిగా ఆర్తిని బాపే అనంతమూర్తిగా అమృత రూపము ఆనందధాత్రిగా వేజండ్లపురమున వెలుగుచుంటిని చెట్లపురమున వెలుగుచుంటివి ఆదిశక్తిని కాళీ కృష్ణను నేనేరా మానవుడనా అసలు రూపము అందదురా అల్పులకు మీ అసలు రూపము అందదురే అల్పులకు ఆ ఆ దేహమునెప్పుడు నడిపే శక్తిగా జీవులకెల్లా ప్రాణదాతగా సర్వము నెరిగిన సర్వేశ్వరిగా వేజండ్లపురమున వెలుగుచుంటిని చెట్లపురమున వెలుగుచుంటివి నారసింహుని నరరూపముగా శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణునిగా వెంకటేశుని వెలుగు రూపమై వేజండ్లపురమున వెలుగుచుంటిని